హాయ్ అండి. ఈ వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్‌లోకి ఆనియన్స్, తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్‌ని బాగా కలిపేసుకొని మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టిన ఎర్ర గోగాకు తీసుకోండి. గోగాకుని కూడా బాగా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ని అదే పాన్‌లో ఏసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించండి. ఈలోపు మనకి గోగాకు కూడా చల్లగా అయిపోయింది. దాన్ని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. బాగా ఉడుకుతున్న చికెన్ ఉంది. ఇందులోకి గోగాకుని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. చికెన్ బాగా ఉడికిన తర్వాత గోంగూర వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించి ఫైనల్‌గా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అంతే.